బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం ఇప్పుడు తీవ్ర కలకలం రేపింది. విజయవాడ నగరంలోని కొత్త ఆటో నగర్లో ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల పార్కింగ్ స్టాండ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 7 బస్సులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో పార్కింగ్ స్టాండ్లో మొత్తం 21 బస్సులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఒక బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు మొదలై వేగంగా పక్కనే ఉన్న ఇతర బస్సులకు కూడా వ్యాపించినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో 7 ప్రైవేట్ బస్సులు పూర్తిగా కాలి బూడిదైపోయాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశంగా మారింది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు అలాగే జరిగిన ఆస్తి నష్టంపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. విజయవాడ నగరంలోని కొత్త ఆటో నగర్లో ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల పార్కింగ్ స్టాండ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 7 బస్సులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక ప్రమాదం జరిగిన సమయంలో పార్కింగ్ స్టాండ్లో మొత్తం 21 బస్సులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు మొదలై వేగంగా పక్కనే ఉన్న ఇతర బస్సులకు వ్యాపించినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడే. దీంతో 7 ప్రైవేట్ ట్రావెల్ బస్సులు పూర్తిగా కాలి బూడిదైపోయాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశంగా మారింది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు అలాగే జరిగిన ఆస్తి నష్టంపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ విజయవాడ నుంచి అందిస్తున్నారు. కృష్ణ, చెప్పండి, అంటే ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందా, లేదంటే ఆకతాయిలు ఏదైనా ఈ ప్రమాదానికి కారణంగా అటు అధికారులు ఏమైనా చెప్తున్నారు? రవి, ఈ రోజు విజయవాడ ఆటో నగర్ లో జరిగినటువంటి ఏదైతే అగ్ని ప్రమాదం ఉందో విజయవాడ ప్రజల్లో ఒక దిగ్భ్రాంతికి గురి చేసే సంఘటన అయితే చెప్పుకోవచ్చు. ఎప్పుడూ కూడా అంటే సౌత్ ఏషియాలోనే అతిపెద్ద ఆటో నగర్ గా చెప్పుకోబడుతున్నటువంటి విజయవాడ ఆటో నగర్, ఇక్కడంతా కూడా ట్రక్ మొత్తం నిర్మాణం కానీ మొత్తం ఇక్కడ కేవలం బాడీతో వచ్చేటటువంటి ఆటో లారీల మొత్తాన్ని కూడా ఇక్కడ బిల్డింగ్ చేస్తారు. ఆ పై పార్ట్ మొత్తం కూడా బిల్డింగ్ చేసి అతిపెద్ద ట్రక్ ఉన్నటువంటి ఇది ఆటో నగర్ గా చెప్పుకోవచ్చు. అటువంటి ఆటో నగర్ లో ఈ రోజు జరిగినటువంటి ఒక పెద్ద ప్రమాదం, అంటే ఒక పెద్ద ప్రమాదం నుంచి కూడా ఈ రోజు ఒక విధంగా చెప్పుకోవాలంటే మనం తప్పించుకున్నామని అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజు ఏదైతే ఆదివారం అవ్వటం వల్ల షెడ్ లో పార్క్ చేసినటువంటి దాదాపు 7+4 అంటే 11 బస్సులు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు అయితే ఈ రోజు ఒక్కసారిగా అక్కడ చెలరేగినటువంటి షార్ట్ సర్క్యూట్ కి 7 బస్సులు అయితే పూర్తిగా అయితే దగ్ధమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఈ యొక్క ఒక్కొక్క బస్సు 35 నుంచి 40 లక్షలు విలువ చేస్తుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ యజమానులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదివారం పూట అవటం వల్ల ఏదైతే షెడ్ లో పార్కింగ్ చేశారో ఈ షెడ్ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రోజు గుంటూరు జిల్లా మోరంపూడి అనే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక దేవాలయం దగ్గర ఈ రోజు అందరికీ కూడా ఒక పార్టీ విందు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఆ నేపథ్యంలో షెడ్ లో ఉన్న వర్కర్స్ అందరూ కూడా ఆ విందుకైతే హాజరవటానికైతే జరిగినట్లయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఎవరో కూడా ఈ షెడ్ లో లేకపోవడం వల్ల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా తప్పిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్ లో
ఒక్కసారిగా ఆపి నిలిపి ఉంచిన బస్సులన్నీ కూడా 11 బస్సులు అయితే నిలిపి ఉంచారు. దాంట్లో 7 అయితే పూర్తిగా దగ్ధమైపోయి 4 బస్సులు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులంతా కూడా బయటకి 4 బస్సులను తరలించిన పరిస్థితి చూస్తాను. ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా దట్టమైన నల్లని పొగమంచులు కప్పేసి ఏం జరుగుతుందో అనే ఆందోళనతో పెద్ద ఎత్తున ఆందోళన అయితే జరిగింది. వెంటనే చేరుకున్న అంటే సీసీ కెమెరాలో చూసినటువంటి ఏదైతే యజమాని షెడ్ యజమాని ఉన్నారో వెంటనే వారి స్నేహితులతో పాటు ఫైర్ సిబ్బందికి కూడా ఆ ఫోన్ లో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఒక్కసారిగా ఫైర్ సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంట్, చుట్టుపక్కల స్థానికులంతా కూడా ఒక్కసారి ఇక్కడ చేరుకోవటం వల్ల ఒక పెద్ద ఎత్తున పెద్ద ప్రమాదం నుంచి ఈ రోజు బయటపడింది అయితే చెప్పుకోవచ్చు. ఈ షెడ్ పక్కన కూడా మిగతా షెడ్లన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి. ఒక్కసారిగా పెద్ద ఎత్తున అంటే పెద్ద ప్రమాదం జరగకుండా అయితే ఫైర్ సేఫ్టీ సిబ్బంది కూడా నివారించారని అయితే మనకు ప్రస్తుతం అయితే కనపడుతుంది రవి. అంటే ఒకే వర్క్ షాప్ కి సంబంధించినటువంటి షెడ్ లో ప్రమాదం జరిగిందా లేదా పక్క షాప్లకు కూడా ఏదైనా మంటలు వ్యాపించాయని చెప్తున్నారు అధికారులు? అంటే ప్రధానంగా ఏదైతే ఇప్పుడు అంటే ఏదైతే ఆ ఫైర్ సేఫ్టీ సిబ్బంది చెబుతున్నటువంటి మాటలే కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చెబుతున్న విషయాన్ని చూసుకుంటే ఒక షెడ్ లో ఏదైతే ఆ వెహికల్స్ అన్ని మన ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించిన వెహికల్స్ అన్ని కూడా నిలిపోవించిన షెడ్ లోనే ఈ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుంది. ఇవన్నీ ప్రమాదానికి ప్రాథమిక అంచనాకైతే షార్ట్ సర్క్యూట్ కింద ప్రాథమిక అంచనాకైతే రావటం అయితే చూస్తాము. ఈ బస్సులన్నీ కూడా ఏసీ బస్సులు అవటం వల్ల, ఇవన్నీ ట్రావెల్స్ బస్సు అవటం వల్ల ఆ ఏసీ అందుకోవడం, దాని గ్యాస్ త్వరగతిన ఇదవటం వల్ల ఈ ప్రమాదం ఒక స్థాయి తీవ్రంగా ఉందని చెప్పేసి బస్సులన్నీ తీసుకుంటే దాదాపుగా మొత్తంగా పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేవలం ఐరన్ తో కూడుకున్నటువంటి ఆ పార్ట్స్ ఏదైతే ఉందో ఐరన్ బాడీ మాత్రమే నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. లోపల ఉన్న సీట్లతో కానించి ఏసీ మొత్తం సంపూర్ణంగా అయితే దహనం అయిపోయినట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న బస్సులకి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనే విషయాలు అయితే ఇంకా తెలియలేదు. ఎవరో కూడా బస్సు యజమానులు కూడా ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. కేవలం షెడ్ యజమాని మాత్రం అందుబాటులోకి వచ్చారు. షెడ్ యజమాని అయితే ప్రధానంగా ఉంటే చెప్తున్నారు ఇది షార్ట్ సర్క్యూట్ లో జరిగిందని ప్రాథమిక అంచనాకు రావడం, వెంటనే ఈ దీనిపైన ఫైర్ సేఫ్టీ బృందానికి ఫోన్లు చేయటం వల్ల మాత్రమే ఒక ప్రమాదం తప్పి పక్క షాపులకి వ్యాపించకుండా కూడా నిరోధించగలిగారని చెప్పేటైతే చూస్తా ఉన్నాం. ఈ యొక్క ఆటోలుగా మొత్తం కూడా ఒక్కసారిగా ఈ యొక్క ప్రమాదం జరగటం, ఆటోలన్నీ పెద్ద ఎత్తున చెలరేగటం, ఈ మొత్తం కూడా పెద్ద నల్లని దట్టమైన పొగ మంచి తప్పేయటం వల్ల ఈ యొక్క అంటే ఆందోళనకు గురైనట్టు పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తీసుకుంటే ఏదైతే ఈ ఆటో నగర్ ఈ రోజు ఆదివారం పూట అవటం వల్ల పెద్దగా వర్కర్లు లేకపోవటం వల్ల ప్రాణ నష్టం జరగలేదు. ఇది ఒక పెద్దగా ఊపిరి పీల్చుకున్న అంశం అని కూడా మనకి స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది థ్యాంక్ యూ కృష్ణ.